మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను. మిత్రులారా, తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణానది తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే. మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది, విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది. దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు. సో అయితే మరి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఇంతకుముందే మేము అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలయంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను మళ్ళీ చెప్తున్నాను, బహుజనవాదం అంటే ఆశ, బహుజనవాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు. బహుజనవాదం అంటే మరి నిస్వార్థపరులు, సేవ కోసం వచ్చేవాళ్ళు, మరి సంపద కోసం వచ్చేవాళ్ళు కాదు బహుజనవాదులు. సో అందుకొరకే మరి బహుజనవాదులు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో, అదేవిధంగా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి బహుజనవాదులందరూ కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు. మరొక్కసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు. అందుకొరకు ఈరోజు వాళ్ళందరూ వచ్చింది. ఏది ఆశించి రాలేదు, ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు, అంతే తప్ప ఇంకొకటి కాదు. మరి ఇంత చక్కటి అదృష్టం, అవకాశం నాకు ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మరి తెలంగాణ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నాతో ఈ 2.5-3 సంవత్సరాలు నాతో కలిసి నడిచిన బహుజనులందరికీ కూడా చెప్తున్నా, నా గుండెల్లో బహుజనవాదం ఉన్నది, నా గుండెల్లో మరి మహనీయుల త్యాగాలు ఉన్నాయి, నా గుండెల్లో తెలంగాణ అమరవీరుల త్యాగాల సారాంశం ఉన్నది. నేను ఎక్కడ ఉన్నా కూడా, ఏ వేదిక మీద ఉన్నా కూడా ఆ సారాంశాన్ని వాళ్ళు చూపించిన దిశ వైపే నడుస్తాను తప్ప ఇంకో దిశ వైపు కాదు. నా లోపల ఎలాంటి స్వార్థం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. మరి ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒక వేదిక కల్పించిండ్రు.